మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్ తో ఇది సాధ్యం. ఈ నెంబర్ను సంప్రదించండి. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడను. ఖచ్చితంగా కూటమి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అనే ఉద్దేశంతోనే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజుకి కూడా సుప్రీంకోర్టులో నేను పోరాడుతున్నా. ప్రజల మీద నాకున్న విశ్వాసంతో, అంటే ప్రజలకి హాని జరుగుతుంది, నా వంతు పాత్ర నేను పోషించాలి అనే ఉద్దేశంతోనే నేను ఏ పార్టీ సభ్యుడు కాకపోయినా ఇప్పుడు ఉన్నది జగన్ని వదిలించాలి అని కలిసిన కూటమి. వీళ్ళు నెగ్గాలని కాదు, జగన్ని వదిలించాలి, రాష్ట్రానికి మంచి జరగాలి అని కలిసిన కూటమి. జగన్ని వదిలించడానికి ఎవరు ఎంత కృషి చేశారో, పార్టీలుండి 50 లక్షల మంది సభ్యులుండి కృషి చేయటం ఎస్ గ్రేటే. కానీ ఒంటరిగా నేను, నా నాన్నమ్మ గారు చనిపోయినా కూడా నా ఊరికి నేను వెళ్ళలేని దుస్థితిలో, నా కాన్స్టిట్యున్సీలో ప్రధానమంత్రి వచ్చిన భారతదేశంలో ఇప్పుడు దాకా ఎప్పుడూ ఇటువంటి ప్రోటోకాల్ వైలేషన్ జరగలేదు. నా పేరు రాసిన తర్వాత కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరి ప్రధానమంత్రి ఆఫీస్కే ఫోన్ చేసి నా పేరు తీయించేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. అయినా నేను అర్థం చేసుకున్నప్పటికీ కూడా ఎదురీది నేను నా పోరాటం కొనసాగించాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రం ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని నేను ప్రొసీడ్ అయ్యాను. పోరాడేవాడు ఎవడు ఈ కూటమిలో ఉండకూడదు అని ఎవరైనా అనుకుంటారని కూడా నేను అనుకోవట్లేదు. ఇట్స్ అన్ అబరేషన్, ఇట్స్ ఎ మిస్టేక్ బై మిస్కమ్యూనికేషన్ బై సమ్ బెస్టెడ్ ఇంట్రెస్టెడ్ పీపుల్. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు న్యాయం తప్పకుండా చేస్తారు అనే పరిపూర్ణ విశ్వాసం నాకుంది. ఎంతోమంది ఇంకా నాకు మెసేజెస్ తుప్పర్లుగా వస్తూనే ఉన్నాయి. నా మెయిల్ బాక్స్ నిండిపోతుంది. అందరికీ నేను ఒకటే, రాష్ట్ర ప్రజలు ఎలా అయితే మరి కూటమిని విశ్వసించి ఈ నియంతని పంపాలనుకుంటున్నారు, అందరూ భయపడే రోజుల్లోనే నియంత నువ్వెంత అన్న నన్ను వదిలేస్తారని నేనైతే అనుకోవట్లేదు. తప్పకుండా 1-2 రోజుల్లో న్యాయం జరుగుతుంది అనే. ఎందుకు నేను చెప్తున్నాను ఇది ప్రతిరోజు? అందుకని నిన్న చెప్పా, మధ్యలో 2 రోజులు మాట్లాడలేదు, వేరే విషయం. ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది రకరకాల ఆప్షన్స్ చెప్తున్నారు. నాకు వద్దండి, అటువంటి ఆప్షన్స్ ఏమీ వద్దు, నాకు న్యాయం జరుగుతుంది అని నేను వాళ్ళందరికీ చెప్తున్నా. అదే విషయం మీడియా ముఖంగా కూడా నేను చెప్తున్నా. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఎవరైతే నా గురించి మరి ప్రార్థనలు చేస్తున్నారో నేను కూడా అదే కోరుకుంటున్నాను. చూద్దాం, రేపు మళ్ళీ కలుద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.